అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఫోటో పెడతాను చూడండి. యాక్టర్ గౌతమ్ రాజు అందరికీ తెలిసే ఉంటుంది, కమెడియన్ అనమాట. అయితే ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఎవరిని? ప్రజలను ఉద్దేశించి, ఓటర్లను ఉద్దేశించి. ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో వినిపించి ఆ తర్వాత మాట్లాడుతాడు. వంగా గీత గారు ఏమన్నా సామాన్యురాల కాగితో గవర్నమెంట్ ఇలా కష్టం ఉందండి, ఇమీడియట్ గా వెళ్ళిపోయి కష్టాన్ని కడతీర్చేటువంటి మహిళ సభ్యురాలమే. ఆమె ఎమ్మెల్యేగా మళ్ళీ మా దగ్గరికి వచ్చింది అని అంటే ఆవిడ ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసు. ఆ సేవను మర్చిపోయాం అనుకోండి, మనం కన్న తల్లి కన్న తండ్రి రుణం తీర్చుకోలేని వాడు అవుతాం. అందుకని దయచేసి ఆవిడ కూడా ఓటు అత్యధిక మెజారిటీతో మీరు ఓటేసి గెలిపించాలి. ఎందుకనంటే మన పథకాలు అంటే మనం తిన్నాం, దీన్ని మర్చిపోయాం అనుకో, తల్లి పాలు తల్లి ఉంటుంది. తల్లి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే పథకాల రూపంలో తినేసేది బాగా. మనం తినేసి ఓటేయకపోతే తల్లిపాలు తగ్గి రొమ్ము గుద్దినట్టు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే గౌతమ్ రాజు గారు పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మో లేదంటే వైసీపీ నాయకుల ఆస్తులమ్మో సొంత డబ్బులు ఏమి ఇవ్వాలా. మాకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మేసి ఇవ్వాలా, వాళ్ళ నాన్నగారు ఆస్తులు అమ్మేసి ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జగన్ వాటా తీసుకొచ్చి మాకేం పంచలా. ఎవరు డబ్బు ఇచ్చాడు? ప్రజల సొమ్ము ప్రజలకే పంచాడు, అంతే కదా. అది కాకుండా అధికంగా అప్పులు చేసి తీసుకొచ్చి మరీ పంచాడు. ఆ భారాన కూడా వడ్డీల రూపంలో మళ్ళీ మేమే తిరిగి చెల్లించాలి. ఆ అప్పుల భారం ఎవరు మొయ్యాలి? మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా. మరి ఇప్పుడు ఎవడ సొమ్ము ఎవరు తినేసాడు? ఎందుకు ఈ పెద్ద పెద్ద ముద్ర మాటలు? మీరు తినేసారు, మీరు అంత అడుక్కు తినేవాళ్ళు, మేము ముష్టి వేసాం కదా మీకు, మా దగ్గర ముష్టి తీసుకొని మీరు మేము పెట్టింది మేము తినేసి మళ్ళీ మాకు ఓటేయకపోతే ఎలాగా అంటే వీళ్ళ పైత్యం ఆ విధంగా ఉన్నమాట. నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఏదో సినిమాల్లో చేసుకుంటే కనుక నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంది తెలుసా. మంచి పొజిషన్లో ఉంది నువ్వు. నీలాంటి బొకడాగాళ్ళు వచ్చి ఇక్కడ ఓటర్లు తిట్టాలి ఇంకా. అంటే తిన్నారు కదా అంటే ఎవడాసి ఎవడికి ఇచ్చేసాడు, ఎవడి సొమ్ము ఎవడికి పనిచేసాడు అసలు. మీ కొంపల్లో ఆశ్రయాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడుతున్నారా? లేదు. అంటే వీళ్ళు ఒళ్ళు కవరం మాట, కండ కవరం మాట, ఒళ్ళు బలుపు, ఒళ్ళు బలిసిపోయి చిన్నదానికి పెద్దదానికి ప్రజలు తిట్టడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం. ఇంకా ఒక్క నిమిషం నన్ను ఇంకేదో మాట్లాడుతున్నాడు. అది వీళ్ళు కండకవరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తున్నాడు, మనకు ఓట్లు వేయాలి, ఓట్లు వేయకపోతే ఇలా తిట్టేయాలి. మీరు తినేసారు కదా, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా, ఓటు వేయకపోతే ఇంక ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకేమనుకోవాలని. కాబట్టి గౌతమ్ రాజు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు. మాకు ఇలాగే మాట్లాడితే ఎక్కడొక్కడ బహిరంగ సభల్లోని గట్ట మాట్లాడితే చెప్పులు రూపాయలకు కొడతాను నేను. ఖచ్చితంగా చెప్పు దెబ్బలో తినేస్తావు. ఎవడరా, ఎవరి డబ్బు ఎవడికరా ఇచ్చింది, ఎవడు తినేసాడురా అంటే మేము తిన్నామని చెప్పేసి నువ్వు చూసావా, మా డబ్బు మాకు ఇచ్చాడంటే అంటే ఇలాగే మాట్లాడతారు. ముందు కొడతారు, ఖచ్చితంగా చెప్పులతో కొడతారు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని పంచి మాకు ఇస్తున్నాడా అంటే జనాలు అంటే వీళ్ళకి ఎంత చులకనో చూడండి ఒకసారి. చులకన భావం అన్నమాట. మనం ముష్టి వేస్తున్నాం, వాళ్ళు ముష్టి తీసుకుంటున్నారు, మనం చెప్పినట్టు సచ్చినట్టు వినాల్సిందే వాళ్ళు అనే బలుపు మాట. బలుపు మాటలు ఇవన్నీ కూడా. లేదంటే తినేసారు కదా, తిన్నాం కదా, పథకాల రూపాయలు తినేసాం కదా, ఓటు అయిపోతే ఎలాగంటే ఎక్కడ దగ్గర నాయన మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇంకా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాలి. ఇంకా ఎన్నికల ప్రచారంలో మాత్రం బాగానే యాక్టింగ్ చేస్తారు. నువ్వు ఆ శ్యామల లేదంటే ఇంకో కొంతమంది వీళ్ళంతా ఉన్నారు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు మీది. గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కనబడలా, ఎప్పుడు కనబడరు. ఇప్పుడు మాత్రం కనబడిపోతుంది. ఎందుకురా అంటే ప్యాకేజీ డబ్బులు ముడితే వస్తాం. కానీ ప్రచారం చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఓట్లు అడగడం కూడా ఒక విధానం ఉంటుంది. మనం ఎట్టా పడితే అట్టా మాట్లాడకూడదు. నువ్వు ఇంకా ఇప్పుడు చూసావా డైరెక్ట్గా ఓటర్లను తిట్టేస్తున్నావు, అది వాళ్ళకే డ్యామేజ్. ఇంకా నేను బహిరంగ సభల్లో గట్టా అనే చెప్పులు రూపాయలకు కొడతాను నిన్ను. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి అన్నమాట. నీకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేది ప్రజల సొమ్మే, అదే మన సొమ్మే మనకు తిరిగి ఇచ్చినా మేము ఏదో వాళ్ళకి ముష్టి వేస్తున్నాం కదా, మేము పెడితే వాళ్ళు తింటున్నారో అనే భావన కలిగి ఉన్నారన్నమాట వైసీపీ నాయకులు అందరూ కూడా. సరే బాగా ఆలోచించండి ఓటేసే ముందు. వీళ్ళకి మళ్ళీ ఓటేసామంటే కనుక మన చేతిలో ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. అందులో సెకండ్ ఛాన్స్ అసలు లేనే లేదు. ఆలోచించుకొని ఓటేయండి.